అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. ఇక లైక్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. రామ్ చరణ్ ఏ బ్రాండ్ తాగాడు బ్రో? ఏదైనా లోకల్ బ్రాండ్ తాగేసాడా? ఫ్యూచర్‌లో రామ్ చరణ్ అంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో బాలయ్య ఏమన్నా అవుతాడా? ఏంటి బ్రో ఇన్ని సార్లు నోరు జారేశాడు? అంటే నీళ్లు పోసుకోకుండానే తాగేసాడా? చాలా మందికైతే డౌట్ అయితే వస్తుంది. కామెంట్‌లో అసలు రామ్ చరణ్ పెద్ద కాంట్రోవర్సీ అయితే అయిపోయాడు. ఒక్కసారి నోరు జారితే పర్లేదనుకోవచ్చు. కానీ 4, 5 సార్లు నోరు జారాడు బ్రో. నిజంగా ఏదో కొత్త బ్రాండే ఏసాడు అనిపిస్తుంది. అసలేం జరిగిందంటే ఈ పెద్ద ఫంక్షన్ అయితే జరిగింది గదా! ఈ ఈవెంట్‌లో అంటే ప్రొడ్యూసర్ సతీష్ గురించి మాట్లాడుతున్నాడు. సతీష్ ఈ సినిమాకి ఫస్ట్ ప్రొడ్యూసర్ అంట. నిజంగా సతీష్ ఫస్ట్ సినిమాకి ప్రొడ్యూస్ చేసినట్లేదు. 50 సినిమాలకి ప్రొడ్యూస్ అంటే 50 సినిమాలకి పని చేస్తే ఎలా ఉంటుందో అలా పని చేస్తున్నాడు. అంటే ఒక పెద్ద కంపెనీకి, ఒక పెద్ద కన్‌స్ట్రక్షన్ కంపెనీకి ఒక పెద్ద యజమాని అయినా కూడా ఇంత చిత్తశుద్ధితో, ఇంత డెడికేటెడ్‌తో పని చెయ్యట్లేదు. నో, 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 నో. ఐ మీన్ చేస్తారు అని నోరైతే జారాడు. దాని తర్వాత రామ్ చరణ్ చెప్పింది. నేను 2, 3 చాలా సినిమాలకు పనిచేశా. అంతే కొంతమంది ప్రొడ్యూసర్‌లతో పనిచేశా. ఆ ఇద్దరు, ముగ్గురు ప్రొడ్యూసర్‌లు ఎలా ఉన్నారంటే, టీ తాగి తర్వాత భోజనం చేసి అయితే వెళ్ళిపోతారు. అంటే ఇది 'దిల్ రాజు'ని ఉద్దేశించి ఏమన్నా అన్నాడా? అవునా కదా! 'దిల్ రాజు'ని ఉద్దేశించి అన్నాడని చాలా మంది కామెంట్‌లో అయితే చెప్పేస్తున్నారు. అంటే కొంతమంది ప్రొడ్యూసర్‌లు టీ తాగేసి భోజనం చేసి వెళ్ళిపోతున్నారు. కానీ ఈ సతీష్ ప్రొడ్యూసర్ టీ తాగేసి, భోజనం చేసేసి వెళ్ళిపోయే ప్రొడ్యూసర్ అయితే కాదు. డైలీ 3 పూట్ల బాగా మెక్కే అని అనేకపోయి లేదు డైలీ 8 అవర్స్ మాతో పని చేస్తున్నాడు. డైలీ 3 పూట్లు నో, 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 నో. కాదు. డైలీ 8 అవర్స్ పని చేస్తున్నాడు అని మళ్ళీ నోరు జారాడు. నిజంగా అక్కడ అక్కడ ఎనకున్నోళ్ళు చాలా అంటే చాలా నవ్వుకుంటున్నారు. దాని తర్వాత ఈవెన్ ప్రొడ్యూసర్ కూడా నవ్వయితే వచ్చేసింది. కానీ కంట్రోల్ చేసుకుంటున్నాడు. వెనకాల 'జాన్వీ కపూర్' సైగలైతే చేస్తుంది. అయినా గూడా పట్టించుకోలేదు. దాని తర్వాత చాలా అంటే చాలా సపోర్ట్ అయితే చేశాడు. ఈ ప్రొడ్యూసర్ సతీష్ ప్రొడ్యూసర్ మాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశాడు. తర్వాత వెన్నుపోటు పొడిచాడు. వెన్నుపోటు నో, నో. కాదు. వెన్నుపోటు కాదు. వెన్నంట, వెన్నంట. ఏంటి బ్రో ఇది? సతీష్ ప్రొడ్యూసర్ వెన్నుపోటు పొడిచాడు అనేసాడు. వెన్నుపోటు అనేది అనేసాడు రామ్ చరణ్. దాని తర్వాత మళ్ళీ వెన్నుపోటు కాదు. వెన్నంట. ఇక చాలా కాంట్రోవర్సీ అయిపోతాడని తెలిసి రామ్ చరణ్ మళ్ళీ వెన్నుపోటు కాదు వెన్నంట నడిచాడు అని చెప్పాడు. మళ్ళీ కవరింగ్ అయితే చేశాడు. దాని తర్వాత మళ్ళీ ఇంకేం చెప్పాడు? ఇంకెవరి గురించి అన్నా మర్చిపోయానా? ఆ చంద్రుల్లో ముక్క జారిందే నా పక్క. చూడండి మామూలుగా మామూలుగా ఈ 'చికిరి సాంగ్' ఎంత పెద్ద సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిందో మనకు తెలుసు. అలాంటి రామ్ చరణ్ సొంత పాట లిరిక్స్‌ని గూడా మర్చిపోయాడు రామ్ చరణ్. 'చంద్రుల్లో ముక్క జారిందేది నక్క' అనేకపోయి 'చంద్రుల్లో ముక్క జారిందే నా పక్క' వెనక నుంచి జాన్వీ కపూర్ నక్క అని సైగలైతే చేస్తుంది. కానీ ఏం పట్టించుకుంటా ఉండలా. చాలా అంటే చాలా నోరైతే జారేశాడు. ఇంకా నేను మర్చిపోయాను. నిజంగా చూడండి. 'రామ్ చరణ్' ఏమన్నా కొత్త బ్రాండ్ ఏమన్నా తాగేసాడా? లేకపోతే నీళ్లు ఏసుకోకుండా తాగేసాడా? మరో బాలయ్య అవుతాడా ఫ్యూచర్‌లో అని చాలామందైతే ఇది పెద్ద అంటే సోషల్ మీడియాలో మంచి స్టఫ్ దొరికినట్టయితే అయింది. సోషల్ మీడియాలో ఇదే పెద్ద కాంట్రోవర్సీ. అవునా కదా! నాకైతే చాలా అంటే చాలా నవ్వైతే వచ్చేసింది. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.